హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ నేను మీ ఐ ట్రేడర్స్ వారు. ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు బిట్ కాయిన్తో పాటు అన్ని కాయిన్లు కూడా రెడ్ కలర్ నుంచి గ్రీన్ కలర్లో ఉండడం జరుగుతుంది. పై గురించి మీకు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను, పై ఈజ్ కింగ్ ద మార్కెట్ అని. నెక్స్ట్ బిట్ కాయిన్ కాకపోవచ్చు కానీ కనీసం సొలానా కన్నా చేరే అవకాశాలు, సొలానా ప్రైస్ కన్నా చేరే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కొంచెం సమయం మనం వేచి ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. అలాగే మీకు సిద్రా కాయిన్ గురించి కూడా నేను ఈరోజు మార్నింగ్, అంటే ఈరోజు 9వ తారీఖు, ఈ పాటికి ఇది 2వ వీడియో. ఈరోజు పెట్టిన వీడియోలో కూడా మీకు నేను సిద్రా కాయిన్ గురించి తెలియపరిచాను. కేవలం ₹10.50కి మనం సిద్రా కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను ఇంకా 2 కాయిన్స్, కోర్ కాయిన్, జెన్ ఇలాంటివి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఎంబీపీ కాయిన్ గురించి కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. నేను చెప్పినప్పటి నుంచి 35% నుంచి ఇప్పటికి 57% పెరిగింది. అంటే ఇంచుమించు అదొక 15, ఇదొక 7, 22% పెరగడం జరిగింది. మనం ఎందుకు ఈ ప్రాజెక్టుల గురించి చెప్తున్నాం అంటే, చూడండి, మొన్నటి వరకు 12.13 మిలియన్స్ ఫండ్ రైజింగ్ ఉండే, ఇప్పుడు 14.10కి వచ్చింది. కాబట్టి ఫ్రెండ్స్, ఇది కేవలం 200 మిలియన్ కాయిన్స్ ఉన్న ప్రాజెక్టే. కాబట్టి దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుని పెట్టుకోవడానికి చాలా మంచి లాభకరంగా ఉంటుందని తెలియపరుస్తున్నాను. అలాగే ఎంబీపీ కాయిన్కి ఒక ముఖ్య విశేషం ఉందండి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముందుకు వచ్చి నా ప్రాజెక్టు. అలాగే పోతే మీకు ఏబీ కాయిన్ గురించి చెప్తున్నాను. ఏబీ కాయిన్ కూడా ఇక్కడ చూడండి, ఏబీ కాయిన్ కూడా ఎంత పెరిగిందో. నేను మీకు చెప్పినప్పుడు కూడా ఇది ₹1 ఉండే. అలాగే ఈ ప్రాజెక్ట్ కూడా మంచి గ్రిప్ ఉన్న ప్రాజెక్టు. ఇవి ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుని పెట్టుకుంటే కొంత సమయంలో రెట్టింపు ఇవ్వడం జరుగుతుంది. పోతే ఫ్రెండ్స్, సిద్రా కేవైసీలు బయట ఇతర దేశాల్లో, ఇస్లామిక్ కంట్రీలలో నుంచి అవడం జరుగుతుంది. అలాగే అతి త్వరలో ఇండియాలో కూడా రావడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు అందరి కేవైసీలు కూడా పూర్తవుతాయి. ప్రైస్ డౌన్ అవ్వడం కారణం, కేవైసీలు అయిన వాళ్ళవి టోకన్ స్వాపబుల్ చేసుకుని బయటికి తెచ్చుకుని వాటిని సెల్ అవుట్ చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది వైట్ కాలర్స్ అంటారు. వైట్ కాలర్స్ అంటే వాళ్ళ ఒక పెద్ద మనుషులు అంటాం. మన పెద్దవాళ్ళని ఎలా అంటామో అలా ఒక పెద్ద మనుషుల రూపంలో ఉండే వైట్ కాలరిస్ట్ అంటారు. వాళ్ళకి మాత్రం తక్కువ ప్రైస్లో బయట దేశంలో వాళ్ళు కొన్ని కంపెనీలు రన్ చేస్తారు కాబట్టి వాళ్ళు వైట్ కాలరిస్ట్ అవుతారు. వాళ్ళు వీటితో టైఅప్ అయి ఆ యొక్క కాయిన్స్ని బయటికి తీసుకొచ్చి అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, డబ్బు ఎవరికి ఊరికే రాదు. అలాగే డబ్బు సంపాదించాలన్నా కూడా అతి కష్టం. జాగ్రత్తగా ఉండి ప్రతి ప్రాజెక్ట్లో కూడా మనం పెట్టేటప్పుడు ఆలోచించి మన ఓన్ రీసెర్చ్ చేసిన తర్వాత పెట్టుబడి పెట్టి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. మీరు వేరే ఒక ప్రాజెక్ట్లో పెట్టుకున్నప్పుడు అయినా సరే ఆ ప్రాజెక్ట్కి ఎంత దమ్ముంది, బ్యాక్ అండ్ సపోర్ట్ ఎవరున్నారని చెప్పి చూసుకున్న తర్వాతే మీరు ముందుకెళ్ళండి. ఇకపోతే ఇంతటితో మనం ఇంకా పైకి వెళ్ళాలని చెప్పి మనం కోరుతూ మన యూట్యూబ్ ఛానల్ని, మన టెలిగ్రామ్ ఛానల్ని, మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఈ డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తున్నాను, అందరు కూడా జాయిన్ అవ్వండి. మీకు జాయిన్ అవుతే ప్రతిరోజు విషయాలు తెలుస్తూ ఉంటాయి, ఏం జరుగుతుంది ఏంటి అనేది. మీరు ఎక్కడ పడితే అక్కడ రీసెర్చ్ చేసినా, ఏం చూసుకున్నా, ఎక్కడ వెతికినా కొన్ని ప్రాజెక్టులు మీకు అంతుబట్టవు. కాబట్టి మీ ఐ ట్రేడర్స్ ఏ ప్రాజెక్ట్ గురించి అయినా తెలియపరచమంటే మెసేజ్ చేస్తే ఆ ప్రాజెక్టులో విషయం ఉందో లేదో కనుక్కొని మీకు తెలియపరచగలను. కానీ కొంతమంది టైంపాస్ చేస్తూ మనకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. ప్లీజ్ దయచేసి అలా చేయమాకండి. మీ గురించే నేను
పెట్టిన ఈ యొక్క కమ్యూనిటీ, ఈ యొక్క గ్రూపు నేను ఎంతో కృషి చేస్తూ మీ అందరి వరకు కూడా తెలియపరచాలని, మీ అందరి వరకు కూడా ఇది ముందుకు తీసుకెళ్తూ ఉండాలని చెప్పి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకపోతే మనం సిద్రా కాయిన్ తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు కొని పెట్టుకుంటే మంచి లాభకరంగా ఉంటుందని నా ఆలోచన. అది మీ ఒపీనియన్కే వదిలేశాను. మీరు కొనాలా వద్దా అనేది మీరే ఆలోచించుకోండి. పై కూడా ఇలాగే జరిగింది. 10 రూపాయలు ఉన్నప్పుడు ఒక అతను 20 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కొని పెట్టుకున్నాడు. ఈరోజు కుబేరుడు అయిపోయాడు. అలానే నేనేమి మీరు 50 లక్షలు పెట్టుకోండి, 10 లక్షలు పెట్టుకోండి, 2 లక్షలు పెట్టుకోండి అని చెప్పను. మనకు తోచినంత వరకు కొని దాచిపెట్టుకుంటే ప్రతిదీ కూడా ముందుకెళ్తుందని చెప్పి కోరుతూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్. కంపల్సరీగా మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. గంట సింబల్ మీద కూడా ఆల్ అని పెట్టుకోండి. అలాగే మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఇక ఎవరికైనా సిద్రా కాయిన్స్ కావాలంటే నేరుగా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ 6281162665. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.